సరే ఇప్పుడు చాలామంది నాకు కర్మ ఇంతే, నాకు ఇంకెప్పుడు సక్సెస్ రాదు, లేదా జాబ్‌లో కూడా నాకు ఇంతే, నా గతి ఇంతే అని అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. అసలు న్యూమరాలజీ ఆధారంగా డెస్టినీ నంబర్ బట్టి మొత్తం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా! వీళ్ళ కోసం డెస్టినీ నంబర్ యొక్క ప్రత్యేకత ఏంటి? వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? డెస్టినీ నంబర్ అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మీరు హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఒక లైఫ్ అనేది ఒక వ్యక్తి జీవితం అంతా హ్మ్. డెస్టినీ నంబర్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. డెస్టినీ నంబర్ అనేది మనకు 34 సంవత్సరాల తర్వాత యాక్టివేట్ అవుతుంది. హ్మ్. చాలా మందికి బర్త్ నంబర్ తెలిసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎస్, 34 సంవత్సరం తర్వాతేనా? ప్రతి ఒక్కరికి ఓహ్! అప్పుడే యాక్టివేట్ అవుతుంది అది. ఓకే. అందుకోసం ఎక్కువ మంది కూడా మీరు చూడండి, హ్మ్. సక్సెస్ అయ్యే వాళ్ళు ఆఫ్టర్ 35 తర్వాతే ఉంటారు. యాహ్! రీజన్ ఏంటి అంటే అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఒక వ్యక్తి అనారోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఉద్యోగ వ్యాపారంలో ఎప్పుడు తరచుగా నష్టాలు చవిచూస్తున్నా, కుటుంబ సభ్యుల నుంచి హెల్ప్ లేకపోయినా, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తున్నా, హ్మ్. ఇటువంటి మీ డెస్టినీ మీదే ఆధారపడి ఉంటాయి. మీ డెస్టినీ గనక నెగిటివ్గా ఉంటే అన్ని నెగిటివే జరుగుతూ ఉంటాయి. మీ డెస్టినీ పాజిటివ్గా ఉంటే మీ జీవితం నల్లేరు మీద నడకలాగా సాగుతుంది. హ్మ్. బర్త్ నంబర్ అందరికీ తెలుసండి. మీరు ఏ తేదీలో అయితే పుట్టారో దాన్నే బర్త్ నంబర్ అంటారు. డెస్టినీ నంబర్ అంటే ఏంటి అంటే మీ డేట్, మంత్, ఇయర్ అన్నీ ప్లస్ చేస్తూ వెళ్తే ఒక సింగిల్ డిజిట్ వస్తుంది. హ్మ్. దాన్నే డెస్టినీ అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి 1/1/1995లో పుట్టాడనుకోండి, హ్మ్. అన్ని ప్లస్ చేయాలి. 1+1+1+1995 టోటల్ కూడితే 26 వస్తుంది. హ్మ్. 26 అంటే 2+6 8 అంటే ఆ వ్యక్తి యొక్క డెస్టినీ 8 అవుతుంది. ఓకే. ఎవరి డెస్టినీ అయితే 8 ఉంటుందో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారండి. హ్మ్. వాళ్ళ సొంతం కంటే కూడాను పక్క వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. హ్మ్. ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు, కానీ వాళ్ళ పర్సనల్గా ఏం సాధించుకోరండి. శ్రమజీవులు అంటే వీళ్ళే. ఓకే. ఎక్కువగా కార్మికులు, కర్షకులు వీళ్ళంతా 8 నంబర్ డెస్టినీ ఉన్నవాళ్ళే. ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. 8 డెస్టినీ ఉన్న వాళ్ళకి మీరు చూడండి, తరచుగా కోర్టులో కేసులు ఉండడం, హ్మ్. కోర్టు మెట్లెక్కడము, అదేవిధంగా జీవితంలో అన్నీ లేటుగా జరగడం, ఎడ్యుకేషన్ లేటుగా ఉంటుంది, ఉద్యోగం లేటుగా రావడం, పిల్లలు లేటుగా ఉండడం, సంతానం లేటుగా కావడం, హ్మ్. డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా వాళ్ళ జీవితంలోకి లేటుగా రావడం జరుగుతుంది. ఇవన్నీ డెస్టినీ 8 ఉండడం ద్వారా. ఓకే. కాబట్టి ఈ డెస్టినీ 1 నుంచి 9 ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి. కాకపోతే దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. డెస్టినీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్గా ఉండకూడదు. అంటే బర్త్ నెంబర్కి డెస్టినీ ఆపోజిట్గా ఉండకూడదు. ఉదాహరణ డెస్టినీ 1 ఉందనుకోండి, హ్మ్. 1 వాళ్ళకి 8 ఆపోజిట్ నెంబర్ కాబట్టి డెస్టినీ 1 ఉన్నప్పుడు 8 గనక ఉంటే 100% ఈ వ్యక్తి జీవితంలో అనేక సమస్యల్లో ఉంటాడని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే బర్త్ నంబర్ 1 నుండి డెస్టినీ నంబర్ 8 ఉంటేనా? బర్త్ నంబర్ 1 నుండి డెస్టినీ 8 ఉన్నా ప్రమాదమే. హ్మ్. డెస్టినీ 8 ఉండి బర్త్ నంబర్ 1 ఉన్నా ప్రమాదమే. ఓకే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి డెస్టినీ అయితే 1 ఉంటుందో ఎటువంటి వ్యక్తులు లీడర్స్‌గా ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. అడ్మినిస్ట్రేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. వీళ్ళు ఏదైనా సరే నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ ఉంటుంది. హ్మ్. ఇటువంటి వ్యక్తులు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరండి. వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. హుహు. కాబట్టి సక్సెస్ఫుల్ పీపుల్స్ అంతా 1 నంబర్ డెస్టినీ వాళ్ళే. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే. అదేవిధంగా 2 నంబర్ డెస్టినీ ఉందనుకోండి. 2 నంబర్ డెస్టినీ వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారండి. వాళ్ళు మీరు ఏదైనా ఒక మాట గట్టిగా అంటే లోపల బాధపడతారు. చాలా సెన్సిటివ్. బయట గంభీర్యంగా కనిపిస్తారు కొంతమంది. హ్మ్. కానీ లోపల చాలా సెన్సిటివ్‌గా. వీళ్ళ మాట చాలా ఖర్చుగా ఉంటుంది, కర్కశంగా ఉంటుంది. కానీ మనసు చాలా వెన్నలాగా ఉంటుంది. హుహు. 2 నంబర్ డెస్టినీ వాళ్ళు నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. ఇతరుల మీద ఆధారపడతారు. హ్మ్. ఇటువంటి వాళ్ళు డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారండి. హ్మ్. 2 నంబర్ డెస్టినీ. లైఫ్ కూడా అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్. ఒకే సమయంలో 2 రైలు పట్టాల మీద కాలు పెట్టాలనుకుంటారు. హ్మ్. కానీ ఏది సక్సెస్ కాలేరు. ఓకే. డెస్టినీ నంబర్ 3 ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులకు మోటివేషనల్ స్పీకర్‌గా ఉంటారు. 30 ఇయర్స్ తర్వాత లైఫ్‌లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. హ్మ్. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ఇటువంటి వ్యక్తులు వీళ్ళ సొంతం కంటే కూడాను ఇతరుల కోసం సేవ. 3 నంబర్ అంటేనే గురువు. సర్వీస్ ఓరియెంటెడ్‌లో ఎక్కువగా ఉంటారు. హ్మ్. కాబట్టి డెస్టినీ నంబర్ 4 ఉన్న వాళ్ళు మీరు ఎక్కువగా చూడండి,
వీళ్ళు ఎక్కువగా చాలా షార్ప్గా అనలిటికల్ పవర్తో ఉంటారు. ఎక్కువ మంది సేల్స్ మ్యాన్ కానివ్వండి, అదేవిధంగా మార్కెటింగ్ ఫీల్డ్, డిజిటల్ మీడియా, వీళ్ళంతా డెస్టినీ 4 ఉన్న వాళ్ళే ఉంటారు. ఎక్కువ బ్యాంకింగ్లో కూడా బాగా సెటిల్ అవుతారు, చాలా ఎక్సలెంట్గా ఉంటారు. వీళ్ళల్లో క్రమశిక్షణ, డిసిప్లిన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. డెస్టినీ ఎవరికైతే 5 ఉంటుందో ఇటువంటి వ్యక్తులు కేవలం బిజినెస్ చేయడానికే పుట్టి ఉంటారండి. బిజినెస్ పీపుల్స్ అంటారు ఇటువంటి వాళ్ళని. కాబట్టి డెస్టినీ కనుక కరెక్ట్గా తెలుసుకోగలిగితే లైఫ్ ఈజీగా సక్సెస్ఫుల్ అవుతుంది. మీ డెస్టినీ, చాలామంది అంటారు కదా, నా విధి రాత ఇంతే, నా కర్మ ఇంతే. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? మీ డెస్టినీ నుంచి వస్తున్నాయి. మీ డెస్టినీని కనుక మీరు తెలుసుకోగలిగితే, మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ ద్వారా డెస్టినీ తెలుస్తుంది. డేట్, మంత్, ఇయర్ని కూడితే వచ్చేదే డెస్టినీ. ఆ డెస్టినీ ఏంటో తెలుసుకోండి. అదేవిధంగా 6 డెస్టినీ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. 6 గనక డెస్టినీ ఉంది అనుకుంటే ఇటువంటి వ్యక్తులు పేదరికంలో పుట్టినా కూడా అంచెలంచెలుగా వీళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళకు కావాల్సిన లగ్జరీ కారు, బంగ్లా, ఇల్లు, డబ్బు, వీళ్ళు పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ద్వారా లగ్జరీస్ని అనుభవిస్తారు. ఎవరి డెస్టినీ అయితే 7 నెంబర్ ఉంటుందో ఈ 7 నెంబర్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కువగా వైరాగ్యంతో ఉంటారు, ఎక్కువగా ఫిలాసఫీ మూడ్లో ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఈ మెటీరియల్ లైఫ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, స్పిరిచువల్ లైఫ్ బాగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు కనుక టీచింగ్ ఫీల్డ్ ప్రొఫెసర్గా కనుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. డెస్టినీ 8 ఉన్న వాళ్ళు, నేను ఇంతకుముందుకు చెప్పాను మీకు, డెస్టినీ 8 అనేది లేట్ సెటిల్మెంట్, అంచెలంచెలుగా ఎదుగుతారు. డెస్టినీ 9 కనుక ఉంటే, ఎప్పుడైతే మీరు చూసుకోండి, డెస్టినీ 9 ఉన్న వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు, హ్యుమానిటేరియన్గా ఉంటారు. వీళ్ళకు సేవ చేసే ఫీలింగ్ ఉంటుంది, అంటే సాహసం కానివ్వండి, ధైర్యం, రక్షణ ఉంటుంది. వీటితో పాటు కొంత కోపిస్ట్గా కూడా ఉంటారు వీళ్ళు. వీటితో పాటు ఏంటంటే డెస్టినీ 9 ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్లో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కాబట్టి డెస్టినీ నంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్. డెస్టినీ నంబర్ గురించి కనుక మీరు ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్కు క్లియర్గా తెలుసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. మీరు ఎటువంటి ఉద్యోగం చేస్తారు, ఎటువంటి వ్యాపారం చేస్తారు, మీ జీవితంలోకి మీ లైఫ్ పార్ట్నర్ ఎటువంటి వాళ్ళు ఉంటారనేది కూడా డెస్టినీ మీదే ఆధారపడే ఉంటుంది జీవితం అంతా. డెస్టినీని కనుక కరెక్ట్ తెలుసుకోగలిగితే మీ లైఫ్లో మీరు ఎవరిని కలుస్తారు, ఎవరితో సాంగత్యం చేస్తారు, మీ అంతిమ జీవితం ఎలా ఉండబోతుంది అనేది కూడా డెస్టినీ చాలా చాలా ముఖ్యం. మీ జీవితం అంతా డెస్టినీ మీదే ఆధారపడి పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి డెస్టినీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. డెస్టినీని కనుక మీరు తెలుసుకోగలిగితే మీ లైఫ్ యొక్క నావిగేషన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. కాబట్టి మీ జీవితానికి ఒక దిశ నిర్దేశితం చూపించేదే మీ డెస్టినీ. ఓకే, చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, అదే మనం అనుకున్నట్టు నా జీవితం ఇంతే, ఇంకా బాగుపడదు అని అనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటారు. న్యూమరాలజీ ఆధారంగా డెస్టినీ నెంబర్ అంటూ ఉంటారు కదా, అదేంటో తెలుసుకోవాలని. సో అలాంటి వాళ్ళకి డెస్టినీ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.